చాలా క్లియర్గా ట్రావెల్స్ బస్సు యొక్క వేగమే ఈ ప్రమాదానికి కారణం అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ట్రాక్టర్ ముందుగా వెళ్తోంది, ట్రాక్టర్ని వెనక నుంచి ఓ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పి ఆ బస్సు పొలాలకు దూసుకువెళ్ళింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మహిళ స్పాట్ డెడ్ అయింది. ఆ ట్రాక్టర్ ట్రాలీ ఏకంగా తికమక్ అయిపోయింది, బోర్లా పడిపోయింది. ట్రాక్టర్ ఇంజిన్ కూడా, ఆ ట్రాక్టర్ ముందు భాగం కూడా పూర్తిగా ఒక నియంత్రణ కోల్పోయి ముందుకు వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ అయితే ఈ బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. దాంట్లో 12 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా కూడా ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బహుశా మనం చూస్తుంటే అప్పుడే తెల్లవారుజామున సుమారుగా ఆ సమయంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం నల్గొండ, విజయవాడ ఆ ఏరియాకు వెళ్ళేటువంటి ఆ ప్రధాన రహదారి పైన తెల్లవారుజామున అప్పుడప్పుడే నిదిట్లోకి జారుకుంటూ ఉంటారు. సో ఈ సమయంలో వేగాన్ని నియంత్రించలేక ఇటువంటి యాక్సిడెంట్ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మీరు చూడొచ్చు, బస్సు పూర్తిగా కూడా లోపలికి పొలాలకు దూసుకెళ్లిన తర్వాత వాటిని కూడా ఒక్కొక్కరిని బయట తీసే ప్రయత్నమే చేస్తున్నారు. ఇంజన్ భాగం ట్రాక్టర్కి సంబంధించి ఓకే, అంటే ముందు భాగం కొంత అక్కడ స్టేబుల్గా ఉన్నప్పటికీ ట్రాలీ మాత్రం పూర్తిగా బోల్తా పడిపోయింది. బస్సు వెనకాల నుంచి చాలా వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏం జరిగింది? ఈ ఘటన గల కారణాలు ఏంటి? ముఖ్యంగా అక్కడ ఇంకా ఎంతమంది గాయాల పాలైన వారు ఉన్నారు? అందరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? గుడ్ మార్నింగ్ మనోజ్. మొత్తం కూడా నల్గొండ జిల్లా ఏదైతే మిర్యాలగూడ అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కూడా ఒక బస్సు వెనకంగా ఉన్న ట్రాక్టర్ ని ఢీకొట్టిన క్రమంలో కూడా మొత్తం కూడా ఆ బస్సులో 36 మంది కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. ప్రయాణిస్తున్న క్రమంలో కూడా ఎవరైతే ముందుల ట్రాక్టర్ లో ఉన్న మహిళ మాత్రము అక్కడికే వచ్చిందని చెప్పొచ్చు. మొత్తం కూడా బస్సులో ఉన్న 12 మందికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఇటు మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది మనోజ్. ముఖ్యంగా కూడా ఈ ప్రమాదానికి అతివేగమే కారణం అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా జాతీయ రహదారి అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ప్రతిరోజు 2 రోజులకు ఒక రోజు కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల క్రితం కూడా ఒక ప్రమాదం చోటు చేసుకున్నారు. మొత్తం కూడా నిద్ర మత్తుతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా తెలిసిన పరిస్థితి మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఏదైతే ట్రావెల్ బస్సు ఒక్కసారిగా ఈ ట్రాక్టర్ ని ఢీకొట్టిన క్రమంలో కూడా ట్రాక్టర్ మొత్తం కూడా నుజ్జు అయిన పరిస్థితి, అంటే ట్రాలీ మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనపడుతుంది.